చెప్పండి. ప్లీజ్ మాట్లాడండి. అన్నయ్య నాకు బీజం వేస్తున్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు? పంచ్తో స్టార్ట్ చేసి స్పీచ్ మాట్లాడదాం, స్పీచ్ చేసాక పని చేద్దాం. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నాకు మీ ఎమోషన్ తెలుసుగా, ఫస్ట్ పని స్టార్ట్ చేసుకుని స్పీచ్ చేద్దాం. ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? పండగ పండగ, రాజస్థాన్ పండగ, పండగ పండగ, ప్రవాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. ఈ సినిమా ఎలా స్టార్ట్ అవుతుందో, ఎలా స్టార్ట్ అయిందో చెప్పాలి. ఇండియా స్టార్ ప్రభాస్ గారు మారుతి గారిని ఒక లైన్ చెప్పమన్నప్పుడు, మారుతి డార్లింగ్ కొన్ని ఇష్యూస్ గుర్తు చేస్తున్నాను, డోంట్ ఫీల్ బ్యాడ్. దిస్ ఇస్ రెడిక్యులస్ ఐసే. ఆయన ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే పర్సన్ కాదు. Silence. Come to my room. ప్రభాస్ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ మా యూవి వంశీ చెప్పాడు, మా వంశీరెడ్డి, అరే నువ్వు వెళ్ళేటప్పుడు ఏమన్నా స్పీచ్లో ఎలివేషన్స్ ఇవన్నీ అతి చేయకు అని. బట్ ఒక అలాంటి హార్ట్కి మనం ఎలివేషన్స్ ఇవ్వకుండా ఎలా ఉంటాం? అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఇక్కడికి వచ్చే ముందే 3 minutes 21 seconds ట్రైలర్ చూశాను. చెప్పచ్చుగా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ట్రైలర్ చూశాక ట్రోల్స్ ఉండవు, మీరు ఫిక్స్ చేసేదానికి ట్రోల్స్ ఉండవు, బుక్ తీసుకుని రూల్ ఉండవు. పాన్ ఇండియా ప్రభాస్ గారి రూల్ బెటర్ ఉంటుంది. నా మైండ్లో ఏముంది అనుకున్నారు కదా? ఓన్లీ ప్రభాస్ గారే ఉన్నారు. ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ లవబుల్ పర్సన్. కల్మషం తెలీదు, ఏం తెలీదు, ఆయన సినిమా ఒక్కటే తెలుసు. ఆయన అందుకే ఏమైనా సరే ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? జపాన్లో కూడా తుఫాన్ సృష్టించగల వ్యక్తి. లవ్ యూ సార్. అప్పుడప్పుడు నేను ఎమోషన్లో కొంచెం ఇదవుతాను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా. జాన్ 9th ఎప్పుడు పందెం కోళ్ళ మీద వేస్తారు, ఈసారి మీరు వేసేది డైలో సార్ మీద. జాన్ 9th రాసి పెట్టుకోండి. 3 hours 10 minutes మాస్ ధమాకా. పండక్కి వస్తున్నాం, పండక్కి చేస్తున్నాం, ఇదే ఫిక్స్.